నమస్తే. ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే 1858 నుంచి 1947 వరకు, అంటే సరిగ్గా 90 సంవత్సరాల పాటు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన చట్టపరంగా ఎలా పరిణామం చెందుతూ వచ్చిందనేది. ఈ ప్రయాణంలో అధికారం పూర్తిగా బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి ఎలా వెళ్ళింది, ఆ తర్వాత మెల్లగా మనకి స్వాతంత్రం వైపు అడుగులు ఎలా పడ్డాయనే పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. దాదాపు ఒక శతాబ్దం పాటు సాగని ఈ సంక్లిష్టమైన రాజ్యాంగ చరిత్రను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని 5 దశలుగా విభజించాం. కంపెనీ పాలన నుండి క్రౌన్ కంట్రోల్ వరకు, భారతీయ ప్రాతినిధ్యానికి పడిన బీజాలు, ద్వంద్వ పాలన లేదా డయార్కీ, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, ఆఖరిగా స్వాతంత్ర్యం. ఇవి మన ప్రధాన అంశాలు. ఈ మొత్తం పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక ముఖ్యమైన ఆధారం ఉంది. అదే 19వ శతాబ్దంలో వచ్చిన కీలకమైన చట్టాలు. ఆ సమయంలో ఉన్న వైస్రాయ్లు, వారు అమలు చేసిన భారీ మార్పులు. ఈ సమాచారం నుంచే మన విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. సరే, మొదటి విభాగానికొచ్చేద్దాం. కంపెనీ పాలన ముగింపు, క్రౌన్ కంట్రోల్. 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీని పక్కన పెట్టి అధికారాన్ని ఎలా తన చేతుల్లోకి తీసుకుందో ఇక్కడ మనం చూస్తాం. ఈ 19వ శతాబ్దం చివర్లో మనం ప్రధానంగా 3 మైలురాళ్లను గమనించాలి. 1858లో నేరుగా బ్రిటిష్ రాణిపాలన మొదలవ్వడం, 1861లో అధికార వికేంద్రీకరణ జరగడం, ఆపై 1892లో కౌన్సిల్స్ అధికారాలు మరింత పెరగడం. ఈ 3 చట్టాలు మన పరిపాలనా వ్యవస్థను అమాంతం ఎలా మార్చేశాయో ఒక్కసారి డీప్గా చూద్దాం. 1858 భారత ప్రభుత్వ చట్టం. నిజంగా చెప్పాలంటే ఇదొక గేమ్ చేంజర్. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను పూర్తిగా, అంటే శాశ్వతంగా రద్దు చేసేసింది. అధికారమంతా నేరుగా బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు ఉన్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే డబుల్ గవర్నమెంట్ విధానాన్ని తీసేశారు. దానికి బదులుగా ఏకంగా లండన్లో బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మంత్రిని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాగా నియమించారు. ఆయనకు సపోర్టుగా 15 మంది సభ్యులతో ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఇక భారతదేశంలో బ్రిటిష్ రాణికి ప్రతినిధిగా లార్డ్ క్యానింగ్ను మొట్టమొదటి వైస్రాయ్గా అపాయింట్ చేశారు. ఇక్కడ నుంచే అసలైన బ్రిటిష్ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత కేవలం 3 ఏళ్లకే, అంటే 1861లో పోర్ట్ఫోలియో సిస్టమ్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ పరిపాలనా పరంగా ఇదొక మాస్టర్ స్ట్రోక్. కౌన్సిల్లోని ఒక్కో సభ్యుడికి ఒక్కో నిర్దిష్టమైన విభాగాన్ని అప్పగించి వాళ్లే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారు. ఒక్కసారి ఆలోచించండి, నేడు మన ప్రభుత్వాల్లో ఉన్న మంత్రిమండలి వ్యవస్థకు, ఎవరి శాఖను వారు చూసుకునే పద్ధతికి ఇదే కదా అసలైన పునాది. 1861లో వచ్చిన ఇండియన్ కౌన్సిల్స్ చట్టంలో ఈ పోర్ట్ఫోలియో సిస్టంతో పాటు ఇంకో అద్భుతమైన మార్పు జరిగింది. అదే అధికార వికేంద్రీకరణ. 1857 తిరుగుబాటు దెబ్బకు బ్రిటిష్ వారికొక విషయం అర్థమైంది. భారతీయులను కూడా ఎంతో కొంత పాలనలో భాగస్వాములను చెయ్యాలని. అందుకే లార్డ్ క్యానింగ్ చారిత్రాత్మకంగా మొదటిసారి భారతీయులను తన కౌన్సిల్కు నాన్ అఫీషియల్ సభ్యులుగా నామినేట్ చేశాడు. ఆ ముగ్గురు ఎవరంటే బనారస్ రాజా, పాటియాల మహారాజా మరియు సర్ దినకర్ రావు. అలాగే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలకు వాళ్ల చట్టాలు వాళ్లు చేసుకునే పవర్ను తిరిగి ఇచ్చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కి ఇచ్చారు. ఆ ఆర్డినెన్సు 6 నెలల పాటు చెల్లుతుంది. ఈ ఆర్డినెన్స్ పవర్ మనకిప్పటికీ రాజ్యాంగంలో కనిపిస్తుంది కదూ. ఇక సెక్షన్ 2, భారతీయ ప్రాతినిధ్యానికి బీజాలు. శతాబ్దం ముగుస్తున్న కొద్దీ పరిపాలనలో భారతీయులకు అస్సలు ప్రాతినిధ్యం ఎలా పెరిగిందో మనం ఇప్పుడు గమనిద్దాం. 1892 చట్టానికి ఆ తర్వాత వచ్చిన 1909 మార్లే మింటో సంస్కరణలకు మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా చూడాలి. 1872లో లార్డ్ లాన్స్డౌన్ ఉన్నప్పుడు కౌన్సిల్స్కి మొదటిసారి బడ్జెట్ను చర్చించే అధికారమిచ్చారు. నాన్ అఫీషియల్ సభ్యులను పెంచారు, కాని అది కూడా పరోక్ష ఎన్నికల ద్వారానే. అయితే 1909 చట్టం మాత్రం ఒక పెద్ద ముందడుగు వేసింది. సెంట్రల్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 16 నుంచి ఏకంగా 60కి పెంచేసింది. అలాగే ప్రావిన్షియల్ కౌన్సిళ్లలో మొదటిసారి నాన్ అఫీషియల్ సభ్యులకు మెజారిటీ ఉండేందుకు ఛాన్స్ ఇచ్చింది. అధికార సమతుల్యతలో వచ్చిన చాలా స్పష్టమైన మార్పిది. కాని 1909 చట్టం గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక అత్యంత కీలకమైన, అలాగే వివాదాస్పదమైన అంశం గురించి మాట్లాడాలి. 2వ లార్డ్ మింటో ముస్లింలకు సెపరేట్ ఎలక్టోరేట్, అంటే ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు.
మతమాధారంగా ఎన్నికల విధానాన్ని తీసుకువచ్చినందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టొరేట్ అని పిలుస్తారు. మన రాజ్యాంగ చరిత్రలో భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసిన నిర్ణయాల్లో ఇది ఖచ్చితంగా ఒకటి. ఇదే 1909 చట్టంలో జరిగిన మరో గొప్ప మైలురాయి ఎవరిదంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారిది. అప్పటివరకు కేవలం నాన్ అఫీషియల్ మెంబర్స్గా మాత్రమే ఉన్న భారతీయులకు ఏకంగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోనే చోటు దక్కింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు లా మెంబర్గా నియమితులైన మొట్టమొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇక్కడితో మనం 19వ శతాబ్దాన్ని దాటి 20వ శతాబ్దపు చట్టాల్లోకి అడుగుపెడుతున్నాం. ఇవి మన ప్రస్తుత ప్రజాస్వామ్య నిర్మాణానికి ఎలా దారితీశాయి, స్వాతంత్ర్యం వైపు సాగిన ఈ సంక్లిష్టమైన ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు మనం వివరంగా గమనిద్దాం. 3వ విభాగం డయార్కీ మరియు ద్వంద్వపాలన. 1919 మాంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణల కాలంలోకి రాగానే బ్రిటిష్ వాళ్ల ఉద్దేశం కొద్దిగా మారింది. భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నది వాళ్ల లక్ష్యంగా మారింది. 1919 చట్టంలో అసలైన మూల స్తంభమేంటంటే డయార్కీ. పదం కొంచెం కొత్తగా ఉన్నా దీని వెనకున్న కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్. డయార్కీ అంటే ప్రావిన్సుల్లో ప్రవేశపెట్టిన ఒక ద్వంద్వ పరిపాలనా విధానం. వీళ్ళేం చేశారంటే పరిపాలనా అంశాలను 2 వర్గాలుగా విడదీశారు. ఒకటి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, రెండోది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. పోలీసు, ఆర్థిక శాఖ లాంటి కీలకమైన రిజర్వ్డ్ అంశాలను గవర్నర్ తన కౌన్సిల్ చేతిలో అట్టిపెట్టుకోగా, విద్య, ఆరోగ్యం లాంటి ట్రాన్స్ఫర్డ్ అంశాలను మాత్రం భారతీయ మంత్రులకు అప్పగించారు. ఇది ఒక రకమైన పవర్ షేరింగ్ అన్నమాట. లార్డ్ చెమ్స్ఫోర్డ్ హయాంలో వచ్చిన ఈ 1919 చట్టం నిజంగానే కొన్ని విప్లవాత్మక మార్పులను తెచ్చింది. మొదటిసారిగా కేంద్రంలో ద్విసభా విధానాన్ని, అంటే ఇప్పుడున్న లోక్సభ, రాజ్యసభ మోడల్ను తీసుకువచ్చారు. అలాగే డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా అప్పుడే మొదలయ్యాయి. ఇక వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్న 6 సభ్యులలో కనీసం 3 భారతీయులు ఉండాలని నిర్ణయించారు. ఆర్థికంగా చూస్తే కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ను వేరుచేశారు. అంటే రాష్ట్రాలు వాళ్ల బడ్జెట్ వాళ్లు చూసుకోవచ్చన్నమాట. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేశారు. అదే మనకి 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పడింది. చూశారా మన ప్రస్తుత వ్యవస్థల మూలాలు ఎన్ని ఇక్కడున్నాయో? అయితే ఇందాక మనం 1909లో ముస్లింలకిచ్చిన సపరేట్ ఎలక్టోరేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ వేసిన విత్తనం ఈ 1919 చట్టం నాటికి మరింతగా విస్తరించింది. ముస్లింలకే కాకుండా సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు మరియు యూరోపియన్లకు కూడా ఈ సపరేట్ ఎలక్టొరేట్స్ను వర్తింపజేశారు. మత సామాజిక వర్గాల ఆధారంగా సమాజాన్ని విభజించడంలో ఇదొక కీలక అడుగు అని చెప్పొచ్చు. 4వ విభాగం ప్రావిన్షియల్ అటానమీ. 1930ల నాటికి భారతీయుల్లో స్వయంపాలన దిశగా పోరాటం తీవ్రమైంది. అప్పుడు వాళ్ల డిమాండ్ల కోసం మునుపెన్నడూ లేనంత విస్తృతమైన చట్టం అవసరమైంది. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం. 321. ఈ సంఖ్య చూస్తే మీకేమర్థమవుతోంది? లార్డ్ వెలింగ్డన్ హయాంలో వచ్చిన 1935 చట్టం ఎంత భారీదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇందులో ఏకంగా 321 సెక్షన్లు, 10 షెడ్యూల్సున్నాయి. ఒక అఖిల భారత సమాఖ్యను, అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ను ఏర్పాటు చెయ్యాలనే అతి పెద్ద ప్రయత్నమిది. అయితే పాపం స్వదేశీ సంస్థానాలు దీనికి ఒప్పుకోకపోవడంతో ఆ ఫెడరేషన్ ఆలోచన అక్కడే విఫలమైంది. ఈ 1935 చట్టం అధికారాలను ఎంత ఖచ్చితంగా విభజించిందో గమనించండి. ఫెడరల్ లిస్ట్లో 59 అంశాలు, ప్రావిన్షియల్ లిస్ట్లో 54 అంశాలు మరియు కంకరెంట్ లిస్ట్లో 36 అంశాలను చేర్చారు. ఈ 3 జాబితాల్లో లేని మిగిలిన అధికారాలను, అంటే రెసిడ్యూరీ పవర్స్ను నేరుగా వైస్రాయ్కి అప్పగించారు. ఇది వింటుంటే మీకేదైనా గుర్తొస్తుందా? ఖచ్చితంగా మన ప్రస్తుత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉన్న 3 జాబితాల మోడల్కి స్ఫూర్తి ఇదే. ఈ 1935 చట్టంలో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. కాస్త శ్రద్ధగా గమనించండి. ఇది రాష్ట్రాల్లో ఉన్న డయార్కీని పూర్తిగా రద్దు చేసి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని, అంటే ప్రావిన్షియల్ అటానమీని తీసుకువచ్చింది. అప్పుడున్న 11 రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని స్టార్ట్ చేశారు. దేశ కరెన్సీ నియంత్రణ కోసం మనకిప్పుడున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా అప్పుడే ఏర్పాటు చేశారు. అలాగే 1937లో ఒక ఫెడరల్ కోర్టును తెచ్చారు. అదే మన ప్రస్తుత సుప్రీంకోర్టుకు మూలం. 1858లో ఏర్పాటు చేసిన కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసేశారు. ఇకపోతే ఈ చట్టం భారతదేశం నుండి బర్మాను వేరుచేసింది. ప్రత్యేక ఎన్నికల విధానాన్ని దళిత వర్గాలకు, మహిళలకు మరియు కార్మికులకు కూడా మరింతగా విస్తరించింది. చివరి విభాగం ద ఫైనల్ యాక్ట్, స్వాతంత్ర్యం.
చివరికి మన ప్రయాణం ముగింపు దశకు వచ్చేసింది. 1947 నాటికి బ్రిటిష్ పరిపాలన యంత్రాంగాన్ని సమూలంగా తొలగించడానికి దారితీసిన ఆ చివరి ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. లార్డ్ మౌంట్ బ్యాటన్ పర్యవేక్షణలో రూపొందిన 1947 భారత స్వాతంత్ర్య చట్టం భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలను అధికారికంగా సృష్టించింది. దశాబ్దాలుగా ఉన్న వైస్రాయ్ పదవి, అలాగే లండన్లో ఉన్న సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవి, ఈ రెండింటినీ పూర్తిగా రద్దు చేసేసింది. దానికి బదులుగా ప్రతి దేశానికి ఒక గవర్నర్ జనరల్ పదవిని ఇచ్చింది. వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభ ఏదైతే ఉందో అదే ఇప్పుడు భారతదేశం యొక్క సార్వభౌమ పార్లమెంటుగా అవతరించింది. అధికార బదిలీ లాంఛనంగా పూర్తయింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఆగస్టు 15, 1947కి ముందు భారతీయ స్వదేశీ సంస్థానాలపైన బ్రిటిష్ ఆధిపత్యం అంటే వాళ్ల పారమౌన్సీ కొనసాగేది. కాని ఆగస్టు 15 తరువాత ఆ బ్రిటిష్ పారమౌన్సీ పూర్తిగా అంతమైపోయింది. గతంలో బ్రిటిష్ వాళ్లతో రాజులు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దయిపోయాయి. ఆ సంస్థానాలకు ఇండియాలో కలవాలా, పాకిస్తాన్లో కలవాలా, లేక స్వతంత్రంగా ఉండాలా అని వాళ్ల భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వచ్చేసింది. సరే, మనం ఈ 90 ఏళ్ల ప్రయాణాన్ని చూసిన తర్వాత ఒక విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. 1858లో ప్రారంభమైన క్రౌన్ నియంత్రణ దగ్గరనుంచి 1947లో రాజ్యాంగసభ సార్వభౌమ పార్లమెంటుగా మారే వరకు జరిగిన ఈ పరిణామాలు, ఈ వలస రాజ్యాల చట్టాలే నేటి మన ఆధునిక గణతంత్ర రాజ్యాంగానికి ఎంత లోతుగా పునాదులు వేశాయో కదా. ఆనాటి అధికార విభజనలు, డయార్కీ, ఫెడరల్ సిస్టమ్, ఆర్డినెన్స్ పవర్స్ ఇవన్నీ నేటి మన పాలనా యంత్రాంగానికి ఎలా స్ఫూర్తినిచ్చాయో ఈ విశ్లేషణ ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. మరింత ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.